హలో అండి, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు చికెన్ లివర్, ఫ్రాన్స్, ఫిష్, బోన్లెస్. ఏంటి రావు గారని మంత్రాల్లో చదువుతున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇవి మనకి ఇక్కడ అందిస్తున్న ఐటమ్స్. ఇవి అన్లిమిటెడ్ ప్యాకేజ్తో ఏమైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అది మన ఇష్టం, మన ఓపిక. కానీ అన్నీ మనం తినలేనండి. ఎందుకు తినలేమంటే అక్కడ ఉన్నటువంటి ఐటమ్ని చూస్తేనే మన ఆకలంతా తీరిపోతుంది. ఆ విధంగా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. నేను రెస్టారెంట్కి విజిట్ చేసినప్పుడు, తింటకు వెళ్ళినప్పుడు ఐటమ్ని చూసినప్పుడు చూడండి, అన్ని ఐటమ్స్ తింటూ ఉంటే, తీసుకొస్తూ ఉంటే, తింటూ ఉంటే మళ్ళీ పట్టుకొచ్చి పెడతా ఉంటే దాంట్లో మనం తెలియకుండానే తినటం వల్ల ఏమవుతుందంటే తర్వాత మనం తినలేని పరిస్థితి. చాలా ఐటమ్స్, చాలా డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి హైదరాబాద్ నియరెస్ట్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మరొకసారి విజిట్ చేసి చూడండి సర్ప్రైజ్ కోసం. హైదరాబాద్ వచ్చిన వారైతే విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. కడ వరకు వీడియో చూసి మీ కామెంట్ కూడా తెలియచేయండి. బాయ్. హలో మై డియర్ క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫుడ్స్ బై మీరు. అవునండి, నేను అయితే నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళటం జరిగింది. అది గచ్చిబౌలి ఏరియాలో. ఎంతైనా తినండి అన్న పాయింట్ తోటి రెస్టారెంట్ నడిపిస్తూ ఉన్నారు. అన్లిమిటెడ్ ఎన్ని చికెన్, మటన్, ఫిష్ లైక్ ఏవైతే మనకి స్పెషల్ ఉన్నాయో ఆల్ ఐటమ్స్ అన్లిమిటెడ్ ప్యాకేజ్లో ఆ రెస్టారెంట్ నడుస్తూ ఉంది. ఓకే, మనం ఇచ్చిన అమౌంట్కి రెస్టారెంట్లో బాగున్నాయి, వసతులన్నీ ఫెసిలిటీస్ బాగున్నాయి. సో అది ఎప్పుడైనా మనం కాకపోతే అక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే బర్త్డేస్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ ఏరియా పెద్దగా ఉంది. ఐటమ్స్ అన్నీ షూట్ చేయడానికి వీలుగా లేదు. నేను కొన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. మీరు హైదరాబాద్లో ఉంటుండి లేదా హైదరాబాద్ వస్తే కనుక ఆ యొక్క రెస్టారెంట్ని విజిట్ చేయొచ్చు. నా కామెంట్లో కనుక మీరు ఆ ఏరియా కోసం అడిగితే నేను కామెంట్ మీకు లింక్ షేర్ చేస్తాను. అయితే ఎలా ఉన్నారో మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీస్ అందరూ బాగోవాలని అనుదినము మనసారా కోరుకొని మీ క్రేజీ ఫుడ్స్ పేరు అవును నేను. ఈ వీడియోని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే మోస్ట్లీ వెల్కమ్. సో మరి ఒక వీడియోని అప్లోడ్ చేసే వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫుడ్స్ పేరు అవుట్ ఛానల్ని. బాబాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా మీరు. అయితే నేను జస్ట్ ఈ చికెన్, ఫ్రాన్స్, ఫిష్, బోన్లెస్ ఈ రోల్స్ని కబాబ్స్ని తీసుకున్న తర్వాత నేను జస్ట్ కొంచెం సలాడ్ తీసుకుని చికెన్ ఒక 3-4-5 పీసెస్ని తీసుకుని దానికి అటాచ్గా బటర్ నాన్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ తింటాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకోవటం జరిగింది. సో ఈ రెస్టారెంట్ పొగిడినట్టు కానీ లేకపోతే పొగుడుతున్నట్టు కానీ దీని గురించి హైలైట్ చేసి చెప్పడం మన వీడియో ఉద్దేశం కాదు. సో నేను వెళ్ళిన ఈ యొక్క రెస్టారెంటు విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఈ రెస్టారెంట్లో వసతులు ఏ విధంగా పాసిబిలిటీ ఉన్నాయో జస్ట్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నాను. మనం ఇంతవరకు ఎవరిని కూడా హైలైట్ చేయటం కానీ లేకపోతే ఎక్కువ చేసి చెప్పడం కానీ లేకపోతే బిజినెస్ ప్రమోట్లా కానీ చేయటం లేదు. ఇప్పటి వరకు రావు గారి ఛానల్లో లేదు, మన క్రేజీ ఫుడ్ ఛానల్లో. సో అక్కడ ఉన్నటువంటి విధానాన్ని నేను రివ్యూ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈవేళ రేపు యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారని లేకపోతే వాళ్ళతో రివ్యూ చెప్పించుకుని అమౌంట్ పే చేస్తారని యాక్చువల్గా కొన్ని ఛానల్కి ఉండొచ్చు. సో మనకైతే అటువంటిది ఏం లేదు. మన ఉద్దేశం, కాన్సెప్ట్ కూడా కాదు. దూరం నుంచి వచ్చే వాళ్ళకి లేదా నియరెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడ ఏరియాలో మంచి రెస్టారెంట్లు ఉన్నాయి ఈ ఏరియాలో, సో మంచిగా మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉన్నది. సో ఆ విధమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని రన్ చేయడం జరుగుతుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఫుడ్ ఐటమ్ గురించి అంతకుమించి ఏం లేదు, మీరు గమనించాలి. అయితే రెస్టారెంట్లో నేను చికెన్ కనపడతా ఉంది, అంతవరకు నేను వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టపడతాను. సో సలాడ్ తీసుకుని తింటా ఉన్నాను. తర్వాత కొంచెం బిర్యానీ పెట్టుకున్నాను. ఫిష్ ఉంది, ఫిష్తో సమానంగా మటన్ కర్రీ ఉంది, మటన్ వెజిటేబుల్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది. లైక్ 8 రకాల కూరగాయలు మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీలకు కూడా వీళ్ళు చాలా బాగానే చేశారు. సో ఇది మొత్తానికైతే నార్త్ అండ్ సౌత్ మిక్సింగ్లో ఉన్నది ఆల్ ఐటమ్స్లో. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ లంచ్ చేస్తున్న సమయంలో సుమారుగా లేదంటే ఒక 3-4 మ్యారేజెస్, కపుల్స్ది యానివర్సరీ, బర్త్డే పార్టీస్, సో వాళ్ళ సమ్ ప్రత్యేకమైన పార్టీలు కూడా 2-3 చేసుకోవటం నేను అక్కడ గమనించాను. అయితే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే ఫ్రెండ్స్ పరంగా కూడా
ఈ రెస్టారెంట్ని విజిట్ చేసినప్పుడు మనం హ్యాపీగా అక్కడ కేక్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. దాని అమౌంట్ అంతా కొనుక్కోలేదు, ఎందుకంటే నాకు అన్నెసెసరీ కాబట్టి అడగలేదు. సో కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఒక బర్త్డే సాంగ్ని పెట్టి వాళ్ళు మరి ఆ సాంగ్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, సపోర్ట్ చేయడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం. బాగా అనిపించింది ఇది. సో రెస్టారెంట్ మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నది. మీరు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నవారైతే వెళ్ళడానికి ఇష్టపడితే కనుక నాకు కామెంట్లో తెలియజేస్తే నేను మీకు ఆ ఏరియాని నేను షేర్ చేయడం జరుగుతుంది. మీరు విజిట్ చేయండి ఒకసారి మనం వెళ్ళినప్పుడు మనీ వాల్యుబుల్ కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదంటే ఆ ఫుడ్ టేస్ట్ బాగోక కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అనవసరంగా వచ్చామరా ఈ ఏరియా కానీ మనం అనుకుంటాం. ఆ విధంగా కాకుండా నేను కూడా అలాగే చాలాసార్లు సఫర్ అయిన సందర్భాలు కూడా మీకు అదే లొకేషన్స్లో నేను చాలా వీడియోలో చెప్పాను. మరి బిర్యానీలో కారం ఎక్కువేసి, మసాలా ఎక్కువేసి, లేకపోతే బిర్యానీ వాటర్లో ఎక్కించి, మరి కొన్ని టిఫిన్ ఐటమ్ కూడా చూసుకున్నప్పుడు రబ్బర్ టైప్లో మరి మైసూర్ బోండాలు కూడా తినలేని పరిస్థితి. అట్లా నేను సఫర్ అయిన సందర్భాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. బాగున్నాయితే బాగున్నవని, మంచిగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. రెస్టారెంట్ పరంగా అయితే ఓకే, మరి మనం ఫ్యామిలీ పరంగా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ పరంగా వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు. సో వెళ్ళి ఇక్కడ మనం మరి లంచ్ కానీ డిన్నర్ కానీ రెండు చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది, బాగానే ఉంది. సో అన్లిమిటెడ్ ప్యాకేజీ సిస్టంలో బాగానే ఉంది. ఎందుకంటే మనం జస్ట్ క్వాంటిటీ తక్కువ తినేవాళ్ళకి పెద్ద ఇదేం కాదు, కానీ మ్యాక్సిమం మనకి సఫిషియెంట్గా ఇక్కడ అన్నీ అందుబాటులోనే మనకు అనుకూలంగా ఉన్నాయి. మీరు విజిట్ చేయండి. అయితే ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మనకి చాలా రెస్టారెంట్లో, చాలా మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్లో కూడా మనం బోర్డ్స్ని చూసి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనం ఎంత సఫర్ అయ్యామో, బయటకు వచ్చి బాధపడతామో. ఐటమ్ బాగోలేదని, లేకపోతే మసాలాలు ఎక్కువ అని, కారం తక్కువ వేశారని, లేకపోతే ఐటమ్ టేస్ట్ లేదని చెప్పి మనం చాలాసార్లు సఫర్ అవుతుంటాం. ఆ విధంగా కాకుండా ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఫుడ్ ఛానల్స్ అన్నీ కూడా కొన్ని వాళ్ళగా వండి ప్రమోట్ చేస్తుంటే అవి మనం ఇంటి వంటలు అయ్యి. సో మనం ఏంటంటే ఎప్పుడైనా అనుకూలత లేనప్పుడు బయటికి వెళ్ళి తినే పరిస్థితి వచ్చినప్పుడు, మనం తినాలనుకున్నప్పుడు మనకి సరైనటువంటి అడ్రస్ లేకపోతే, సరైనటువంటి మరి ల్యాండ్ మార్క్ లేకపోతే మనం చాలా సఫర్ అవుతాము. తినేదే మనం మరి ఆకలి కోసం కొంచెం తిన్నా కూడా టేస్ట్ కానీ, తృప్తి కానీ, మంచి కానీ మనం తినగలిగింది అయితే చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో ఫ్రెండ్స్, అందుకని మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీస్ మరి ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే రివ్యూ జస్ట్ అక్కడ బాగుంది అని ఒక పాయింట్ చెప్పటాకే తప్ప హోటల్ని ఉద్దేశించి, రెస్టారెంట్ ఉద్దేశించి హైలైట్ చేయటానికి నేను చెప్పట్లేదు, రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఛానల్ ఉద్దేశం ముందే చెప్పాను మీకు. సో ఎక్కడైతే మనకి కుకింగ్ ఐటమ్, ఫుడ్ ఐటమ్, టిఫిన్ ఐటమ్, సో తక్కువ రేట్లలో మనకి సఫిషియెంట్ మరి కొంచెం క్వాంటిటీ ఉండి, క్వాలిటీ బాగుండి, టేస్టీగా ఉండి ఏరియాస్ అయితే ఉన్నాయో నేను విజిట్ చేసినవి, నాకు నచ్చినవి, నాకు బాగున్నాయని అనిపించినాయి. జస్ట్ ఆ యొక్క లొకేషన్ కోసం, అక్కడ రేట్ల కోసం, అక్కడ ఉన్నటువంటి శుభ్రత, సూచిక, లేకపోతే ఆ హోటల్ యొక్క విశిష్టత జస్ట్ మనకి ఎంతవరకు మూవ్ చేయగలమన్నది నేను చెప్పడమే జరుగుతుంది ఫ్రెండ్స్. అది గమనించాలి మీరు. అయితే మరి ఈ వీడియోలో నేను ఆ తర్వాత మళ్ళీ రైస్ పెట్టుకోలేదు, కొంచెం ఏదో మరి డబుల్ కమేటా, లైట్ కొద్దిగా స్వీట్, ఎందుకంటే అన్నీ చూపించడం చాలా పెద్ద రీల్ అవుతుంది. నెక్స్ట్ టైం నేను కనుక అవకాశం వచ్చి మరి రెస్టారెంట్కి వెళ్తే నీట్గా, క్లియర్గా ఆ డైనింగ్ సెక్షన్, నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వాళ్ళు పెట్టే సెక్షన్ నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. చాలా రిచ్గా ఉంటుంది, హోటల్ కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, మనం కూర్చోగలుగుతాం చక్కగా, చాలా డీసెంట్గా ఉంటుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బర్త్డే పార్టీస్కి, లైక్ మ్యారేజెస్, యానివర్సరీ డేస్ సెలబ్రేషన్స్కి చాలా బాగుంది. వాళ్ళ సపోర్టింగ్ బాగుంది. వాళ్ళు క్లాప్స్ కొట్టడం, మ్యూజిక్ పెట్టడం, దగ్గరగా నిలబడి 4-5 బాయ్స్ వచ్చి క్లాప్స్ కొట్టి వాళ్ళు సర్ప్రైజ్ చేయడం అనేది చాలా మరి చూడటానికి బాగుందన్నమాట. అది ఒక సందడిగా. సో మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా అంత మనం ఇది చేయం. ఒక్కొక్కసారి జస్ట్ ఏంటంటే మనది వేరే ఉంటుంది, అక్కడ కొంచెం అందరూ కూడా ఆగిపోయేదే టైంలో ఆ సెలబ్రేషన్లో మనల్ని చూడటం, వాళ్ళు కూడా మరి జాయిన్ అయ్యి క్లాప్స్ కొట్టడం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు టేబుల్స్ మీద ఉన్నవాళ్ళు. ఆ విధంగా అయితే ఇక్కడ గ్రిల్స్ చూస్తూ ఉన్నాం కదా, ఫస్ట్లో నేను చూపిస్తున్న వీడియోలో గ్రిల్స్ ఉన్నటువంటి గ్రిల్స్ అన్నీ కూడా తాజాగానే ఉన్నాయి, తింటా కూడా బాగున్నాయి, మసాలా తక్కువ ఉంది, టేస్టీ ఉన్నాయి, మనం తింటూ ఉంటే సప్లై చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ కొన్ని రెస్టారెంట్లు ఏంటంటే పిలిచినా కూడా పలకరు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మరి తింటూ ఉంటుంటే మన దగ్గరకు వచ్చి గమనించడం, చూడటం, మనం అబ్జర్వ్ చేయటం, అయిపోయినాయి ఉన్నాయా, అయిపోతే ఇంకేం కావాలి, ఏది ఎక్కువ తింటున్నారా, ఏది ఇంట్రెస్ట్గా తింటున్నారా, ఫిష్ తింటున్నారా, లేకపోతే బోన్లెస్ ఫిష్ తింటున్నారా, ఫ్రాన్స్ తింటున్నారా, ఈ విధంగా చూసి మనకు అలా సర్వే చేసింది అదొకటి చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ సిస్టమ్. క్రౌడ్ కూడా బాగానే ఉంది లంచ్ టైంలో. నైట్లో ఇంకెక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. అక్కడ ఒక బాయ్కి అడిగితే నైట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూసిన తర్వాత మీరు విజిట్ చేయాలని అనుకుంటే నా కామెంట్లో వేర్ ఇస్ లొకేషన్ లైక్ దిస్ అని చెప్పి మీరు నాకు
మరి కామెంట్ పెడితే కామెంట్కి నేను లొకేషన్ త్రూ ఏ ఏరియా ఉందో, ల్యాండ్ మార్క్ ఏముంది, ఈ గచ్చిబౌలిలో ఏ వైపుగా ఉందో నేను మీకు ఇది షేర్ చేస్తాను. ఇంకా మరి తదుపరి వీడియోస్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని, అందించాలని నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాను. మరి టైము అనుకూలించిన కారణంగా కొన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. మరి మన క్రేజీ ఫుడ్ ఫ్యామిలీస్ అందరూ గమనించి సపోర్ట్ చేయాలి. చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫుడ్స్ ఛానల్ని. మీ కామెంట్ని కూడా తెలియచేయండి. తర్వాత మీ యొక్క ఒపీనియన్స్ని, మీకు కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ని, మరి మీకు మీరు చూడాలనుకున్నటువంటి మరి ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్స్ ఇన్ఫర్మేషన్స్ని నాకు షేర్ చేస్తే నేను మీకు తప్పనిసరిగా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీ కోరిక మేరకు. ఎంతవరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా చూసిన వరకు హార్ట్లీ వెల్కమ్ మన క్రేజీ ఫుడ్స్ ఫ్యామిలీ తరపు నుంచి. బాయ్. మీ క్రేజీ ఫుడ్స్ బాయ్. రావునండి నేను. బాయ్.